ఏపీఎల్ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ విన్ బై ఉప సర్పంచ్ రవీందర్. సెలెక్ట్ చెప్పండి. బ్యాటింగ్ ఫాస్ట్ సతీష్ అన్న, ఫీల్డింగ్ చెప్పేసి. సో ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఈరోజు మరి రెండవ రోజు. రవీందర్ టీము, ఉప సర్పంచ్ టీము జంగారెడ్డి అన్న, శేఖర్ అన్న గెలవడం చాలా సంతోషకరమైన విషయం. ముంగలుండి అన్ని కార్యక్రమాలు ఇలాంటి ముందుండి నడిపేయడం కూడా గొప్పతనం. నెక్స్ట్ మీ యూత్ అందరు ఇంకా సహకరిస్తే ఇలాంటిది ఇంకా గ్రాండ్ గా చేసుకుందామన్నా ఇంకొక 2 days ముందే. ఓకేనా? ఖచ్చితంగా మీ సలహాలు ఎప్పటికి కూడా ఇప్పుడు ఉన్నట్టు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. అందరు కలుస్తేందుకు ఇది ఒక అవకాశం మనకు మంచి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పదకొండు ఆర్డర్ ఏం కాదు, స్కోర్ అంత మనకు సంబంధం లేదు. బౌలింగ్ అనేది మంచి ఆటోమేటిక్గా ఏం లేదు, ఇద్దరే ముగ్గురు అంతే బ్యాట్మెన్. బకాయితోరా ఏం కాదన్నా చూసుకోనే అంతే. లైఫ్ ఆడున్నా విన్నాడు కదా. వికెట్ కోల్పోయిన తోలు రవీందర్ టీం వరుసగా 2 4లు కొట్టి తర్వాత బాల్కి నెక్స్ట్ బాల్కు వికెట్ కోల్పోయారు. ఎంఎస్ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్లో ఉన్నాడు. యాచారపు జంగయ్య స్ట్రైకర్గా ఉన్నాడు. సో ఇప్పుడే మరి నాన్ స్ట్రైకర్గా ఉన్నాడు. ఇప్పుడే మరి సీత వెంకటేష్ బౌలింగ్ వేస్తున్నాడు. మీరు చూస్తున్నారు. చంద్రశేఖర్ కాడికి పోయింది. చంద్రశేఖర్ బాల్ ఆపాడు, విసిరాడు, త్రో విసిరాడు, 1 రన్కే పరిమితం చేశాడు ఆజాద్ చంద్రశేఖర్. బాల్ వైడ్ అయినా కూడా నాగేష్ మాత్రం ఎయిర్ప్లేన్ నాగేష్ మాత్రం కీపింగ్ చేసి బాల్ను పట్టుకొని అసలు వైడ్లు పోకుండా బాగా కాపాడుతున్నటువంటి నాగేష్ గోడలాగా జాంటీ రోడ్స్ లాగా చేస్తున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్. బాల్ ఎట్లా పట్టుకుంటాం ఆజాద్ అని అదే పైన గణేష్ 6కు పైన ఏదైతే ఫీల్డర్ చేస్తారో వాళ్ళ పైన పైకి ఇసిరేసినటువంటి గణేష్
ఈసారి బాలు లేదు, క్యాచ్ మిస్ అయింది వీరేష్. చాలా చాకచక్యంగా ఆడేటటువంటి వీరేష్ బాల్ను మరి ఏదైతే ప్రెజర్ స్ట్రైకర్గా యాచారపు జంగే గారు ఉన్నారు. వీరేష్ మాత్రం అస్సలు తగ్గట్లేదు, ప్రతి బాల్ డాట్ కావాలనుకుంటున్నాడు. మరి చూడాలి ఏం చేస్తాడో. చివరకు బరువులు తక్కువ ఇచ్చి టీంను గెలిపించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళ్తాడా ఏందో మనం వేచి చూడాలి. ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ 2వ రోజు సీజన్ 1 సతీష్ వర్సెస్ రవీందర్. బాల్ మాత్రం గాలిలో విస్తుతున్నాడు. బాల్ మాత్రం అసలు మీడియంగా అయ్యే అవకాశం ఉంది. డాట్ బాల్గా చూస్తున్న వీరేష్. మనం అనుకున్నట్టు మనకి వీరేష్ వికెట్ తీయాలనుకున్నాడు. నిన్నటి నుంచి కూడా చాలా ప్లాన్ వేశాడు. మన గణేష్ని ఒకరిని అవుట్ చేస్తే ఆట మలుపు తిప్పుతుంది అని నిన్నటి నుంచి ప్రణాళిక చేశాడు. ఇలా ప్రణాళిక పక్కటి బందీగా ప్లాన్ ప్రకారం వికెట్ తీసుకున్న వీరేష్. ఈ ఒక్క వికెట్ తోటి సతీష్ టీము మరి ఎలా ముందుకెళ్తుంది, మరి రవీందర్ టీము ఎలా ముందుకెళ్తుందో చూడాలి. ఇప్పుడే మరి 3 వికెట్ల నష్టానికి స్ట్రైకర్గా ఉన్నాడు. వచ్చి రాగానే మొదటి పరుగు తీశాడు. వికెట్ పోతుంది అనుకున్న సందర్భంలో వికెట్ నగేష్ జార విడిచారు. సోయల్ మాత్రం 4 పోయేది ఆపాడు. 2 రన్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎట్టి పరిస్థితిలో మంచి ఫీలర్గా నమ్మదాడు. అదే 2 తీయడానికి కూడా ఆపేశాడు. సురేష్ ఖచ్చితంగా సిరిసివాడ సతీష్ మంచి సింబల్. సతీష్ మాత్రం 15 నిమిషాల తర్వాత ఆజాద్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళినటువంటి బాలు 4 పోకుండా అడ్డుకున్నాడు. చూద్దాం మరి ఈ బ్యాటింగ్ వాళ్ళ విజయ తీరాలకు తీరుస్తుందా. ఏదైనా నగేష్ చాకచక్యంగా మంచి వికెట్ తీసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో 2 రన్స్.
సతీష్ 6. మనం అనుకున్నట్టుగానే ఏర్పుల రవి బ్యాట్ నుంచి ఏమొస్తుందని అనుకున్నాం, 6 వచ్చింది. మనం అనుకున్నట్టుగానే 6 ఫీట్లో ఉన్నటువంటి సురేష్ తన బౌలింగ్ తోటి నేను అనుకున్నట్టుగానే నగేష్ క్యాచ్ పడతాను అనుకున్న పట్టిండు, కొల్కపల్లి శివకుమార్ను ఫెవిలియన్కి పంపించిండు. మీరు చూస్తున్నారు ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 తోల్ రవీందర్. మీరు చూస్తున్నారు లాస్ట్ ఓవర్ క్యాచ్ మిస్ చేసిన ఆజాద్. రవీందర్ టీము 78 రన్లు కొట్టింది. మరి వాళ్ళని ఎంతవరకు అవుట్ చేస్తుందో చూద్దాం. అంతవరకు చూస్తున్నామంటే మరికొద్ది క్షణాల్లో మీకు ప్రసాదం వస్తుంది. శివ మాత్రం మంచి కృతజ్ఞత గట్టి ప్లాన్ చేశాడు. మీరు చూస్తున్నారు సిర్సవాడ సతీష్ టీం బ్యాటింగ్ చేస్తుంది. వీరేష్ బాటి నుంచి రన్ వచ్చింది. చేసి బాల్ను 4 ఒకటి ఆపాడు. సోహెల్ మామూలుగా ఊపలేదు. నేను వెళ్ళాక ఫీలింగ్ నన్ను బాగా చేయలేదు అన్నారు కనుక ఈసారి బ్యాటింగ్ తోట జులుపుదాం అనుకున్నాడు. 4 కొట్టాడు. నేను మామూలుగా ఉంటేనే మామూలుగా ఉండి నా చేతికి బ్యాట్ ఇస్తే బ్యాట్మెన్ అవుతాను అనుకున్నాడు. చూద్దాం లైవ్. సీత శివకుమార్ చూస్తున్నారు. బ్యాట్ తోటి జులుపుదాం అనుకున్నాడు కానీ పాప అనుకూలమైన బాల్ రాలేదు. కానీ బౌలింగ్లో మాత్రం ఎట్లా ఉంటాడో చూద్దాం. అన్నదమ్ములు ఒకే టీంలో ఉన్నారు. చూద్దాం మరి అన్నదమ్ములు ఎట్లా. కొడతాడా 4 కొడతాడా? రమేష్ అద్భుతమైన ఫీలింగ్ చేశాడు.
సో నాకు బైరన్నర్ ఇవ్వరా అని నేను ఉరకను బాల్ అతల పడేస్తా అన్నట్టుగా కృతజ్ఞతతో ఉన్నాడు సోహెల్. నిన్న వీరేష్ ఇవాళ సోహెల్ సార్ బీభత్సమైన బీచ్లో 6 కొట్టడం జరిగింది. సో మొదటిసారి వాళ్ళ మ్యాచ్లో జంగే తోటి ఓపెన్ అయిన 6, మరి వీళ్ళ మ్యాచ్లో సోహెల్ తోటి స్టార్ట్ అయింది. లేకపోతే ఎండలో మాడిస్తాడా చూడాలి. అద్భుతమైన సంఖలో చిక్కించుకున్నాడు బాలు. మత్తు ఎక్కడ మత్తు పడ ఆయన గౌరవనీయులు మహేందర్ నాయక్ రా, సురేష్ నాయక్ ఇట్రా, మా సర్పంచ్ సాబ్ సర్పంచులు నీకేం తెలుసు రాదు. ఇప్పుడు గెలిచినా తెలుసా గ్రామ పంచాయతీ సర్పంచులు కాపాడుకోవాలి. ఏమన్నా క్లాస్మేటా మేము ముగ్గురం ఆడు వెంకటేష్ గాడేట్రా. వీరేష్ వర్సెస్ తోలూరు రవి అలియాస్ ఆర్కపల్లి ఉప సర్పంచ్. మరి బ్యాటింగ్ ఎలా ఉందో చూద్దాం. బౌండరీ దాటింది, వీరేష్ తగ్గట్లేదు, బౌండరీ దాటించాడు. ఆయన ఉప సర్పంచ్ టీం లీడర్ అని ఏ చూడట్లేదు, బ్యాట్ తోటి మాత్రం చులిపిస్తున్నాడు. పరుగుల వరద కురిపిస్తాడా, ఈ ఓవర్లో ఊచకోత కోస్తాడా, మనం చూద్దాం. వావ్, క్లాస్ బ్యాటింగ్. మిస్ చేస్తావేంద్ర చూస్తున్నా. కొన్ని ఇట్లాంటి ఓవర్లు వదిలేసేయాలి. అందుకే మరి బాల్ నాటుకోండి. నాగరాజు గారు చూద్దాం వీరేష్ ఈ ఓవర్లో ఎన్ని రన్నులు తీసే అవకాశం ఉంది, తన మైండ్లో ఏం ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడెక్కడ కొట్టాలనుకుంటున్నాడో చూద్దాం. చూద్దాం. వావ్, అద్భుతమైన క్యాచ్, కిందకి పోతుంటే.
అద్భుతమైన రన్నింగ్ చేశాడు. చేస్తున్నాడు, స్ట్రైక్ లో ఉన్నాడు. చూద్దాం ఈ బాల్ ఎక్కడ తీస్తాడు. సరే హలో రవి బౌలింగ్ చేస్తుండు, బండ సురేష్ బ్యాటింగ్లో ఉన్నాడు. మీరు చూస్తున్నారు ఈరోజు రెండవ మ్యాచ్, ఒకటో మ్యాచ్లో రెండవ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. సిరిసవాడ సతీష్ వర్సెస్ తోలు రవీందర్. నువ్వా నేనా అన్నట్టుగా తలపిస్తుంది. యుద్ధం యుద్ధం. తెలుసుకోనికి అడుగుతున్నా, కావాలని అంటున్నా, అదే కాదు. అద్భుతమైన బాలు, అద్భుతమైన బాలు. అదే వాళ్ళు తప్పున అక్కడ పడితే ఇంకా ఎక్కడ వస్తే అక్కడ కొడతాడు. ఎవరు కష్టం అది, ఎంత బాల్ అది. ముందు కురకలేమో ఇంకా రాలేదా? వల్ల కాలు కూడా మన సైడ్ వస్తాయి ఎక్కువ, మనకే ఉంటుంది పడి. బౌలింగ్ చేస్తున్నాడు, మీరు చూస్తున్నారు. ప్రభా బ్యాటింగ్ లో ఉన్నాడు. తన బ్యాటింగ్ నుంచి మరి సింగిలా, సిక్సా, ఫోరా? కోల్కతా బాల్ చూడు రీ. బౌలింగ్ లో ఏమాత్రం పరుగులు సాధించే అవకాశం ఉందో చూద్దాం. నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తుంది. అద్భుతమైన చలో 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 చలో. మీరు చూస్తూనే ఉండండి, ప్రత్యక్ష ప్రసారం సమర్పిస్తున్నారు. నుంచి 5 రన్లు వచ్చాయి ఇప్పుడు. అద్భుతమైన ఇన్నింగ్ ఆడుతున్నాడు చంద్రశేఖర్.
ముందుకు తీసుకెళ్తాడా? యాచారపు జంగే బౌలింగ్ వేస్తున్నాడు. ప్రస్తుతం విన్నింగ్ టీం మనతో ఉంది. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఎలా అనిపించింది మ్యాచ్? చెప్పు సతీష్ గారు, కంగ్రాచులేషన్. సో కెప్టెన్ ఇన్నింగ్ ఆడారు, ఎలా అనిపించింది? సో మీకు మళ్ళీ ఆడే అవకాశం చాలా చక్కగా ఆడిండు. అలాగే మన వీరేష్, మన ప్రభాకర్ చాలా బాగా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉంది. వ్యూహం ఎలా ఉండబోతుంది? స్కోర్ ఎక్కువ చేస్తారా? వాళ్ళ టీం మంచిగా ఆడి ఈరోజు విజయం వైపు చేకూర్చారు. ఫైనల్ జరిగింది. మంచి